శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమాన నడుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనాల్లో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు తులారాశి వారికి ఈ యొక్క వారం ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు చంద్రమాన అనుసరించి ఎలా ఉందనేది గమనిద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. వారం ప్రథమంలో 9వ తారీఖు వరకు ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ తారీఖు వరకు మనం చూసుకున్నట్లయితే 9వ తారీఖు తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. గురువు జన్మరాశి రగ్నాథిగా చూసుకున్నట్లయితే సప్తమంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు వారం ప్రథమంలో లాభించే విధంగా ఉన్నాయి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మరియు మానసికంగా కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలం ఇవ్వట్లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారితో పొరపత్యాలు మరియు అలాగే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో ముఖ్యంగా చెప్పాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఓం సూర్యనారాయణ మహా అని చెప్పి మంత్రాన్ని చదివి సెల్ఫ్ డ్రైవింగ్ చేసినట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించగలవు. ఇక రాశి వారికి రవి అనుకూలమైనటువంటి స్థానంలో లేనప్పుడు ధనక్షయ కారకుడుగా తయారవుతాడు. డబ్బు సమయానికి వచ్చి చేరకుండా ఉండేటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి రవి గ్రహ అనుకూలత పొందడం కోసం నేను చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఓం సూర్యనారాయణ మహా అని చెప్పి చదవటం, అలాగే ఆదివారం పూట రవి హోరా సమయంలో ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో ఒక లవంగాన్ని నోటిలో వేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందడం అనేది జరుగుతుంది. ప్రతిదినం కూడా ఇది చేయొచ్చు. ఎందుకంటే రవి జాతకరీత్యా అనుకూలంగా అటువంటి స్థితిలో లేనప్పుడు అనుకూలమైనటువంటి ఫలితం రాదు అని చెప్పి శాస్త్రం చెప్తున్నాం. కాబట్టి లవంగంలో రవి సూర్యుడి యొక్క నిష్పత్తి ఉంది అని చెప్పి శాస్త్రంలో రాయబడింది. కాబట్టి ఆ యొక్క పని చేస్తే మంచిదన్నమాట. అలాగే కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడన్నమాట. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో ఇందాక చెప్పినట్లుగానే వారికి మంచి యోగ్యత పొందగలుగుతారు. ధనం అనేది సమయానికి వస్తుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా వారం ప్రథమంలో సానుకూలపడే విధంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదల మానసిక ఆనందానికి కారకంగా తయారవుతుంది. స్టాక్ మార్కెట్లో వారం ప్రథమంలో అంతగా అనుకూలించే విధంగా లేదు. ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా వారంలో ప్రథమంలో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. స్థానచలనాల గురించి అంటే ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్గా విషయాల గురించి ప్రయత్నాలు అనేవి వారం ప్రథమంలో అనుకూలించే విధంగా ఉంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంది. గురువు మంచి స్థానంలో ఉన్నాడు. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలిస్తే విధంగా ఉందన్నమాట. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క వారం అనేది కలుపుతారన్నమాట. కుటుంబంతో ప్రశాంతమైనటువంటి జీవితం అనేది ఈ రోజుతో గడపగలుగుతారు. ఈ వారం గడపగలుగుతారు వారం ప్రథమంలో. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ రవిగ్రహ అనుకూలత కోసం రవికి సూర్యాష్టకాన్ని పఠించడం, అలాగే రవిగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా కేతుగ్రహ కవచాన్ని పఠించినట్లయితే కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వారాంతాల్లో వచ్చినప్పటికీ కుజగ్రహ కవచాన్ని కూడా పఠించాల్సినటువంటి ముఖ్యమైన సూచన.